డిగ్రీ సెకండ్ ఇయర్లో థర్డ్ సెమిస్టర్ మ్యాథమెటిక్స్లో గ్రూప్ థియరీ, పేపర్ టైటిల్ గ్రూప్ థియరీ అన్నమాట. ఇక్కడ మనం అసలు గ్రూప్ అంటే ఏంటో తెలుసుకుంటాం. థియరమ్స్ ఉంటాయి ఇక్కడ. మీరు డిగ్రీ ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ అన్నీ కూడా ప్రాబ్లమ్స్ చేశారు. ఫస్ట్ సెమ్ అంతా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ చేశారు, అన్ని ప్రాబ్లమ్సే. సెకండ్ సెమ్ అంతా సాలిడ్ జామెట్రీ చేశారు, అది కూడా అన్ని ప్రాబ్లమ్సే. ఇక్కడ గ్రూప్ థియరీలో వచ్చేసరికి 75% దగ్గర అన్నీ కూడా థియరమ్స్ ఉంటాయి ఎక్కువ. థియరము ప్రూఫ్ అలా ఉంటుంది, స్టేట్మెంట్ ప్రూఫ్ అలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ అసలు గ్రూప్ అంటే ఏంటి, గ్రూప్ థియరీలో అసలు మనం గ్రూప్ అంటే ఏంటి తెలుసుకుంటాం అన్నమాట. అయితే గ్రూప్ అంటే ఏంటి తెలుసుకునే ముందు, దీనికన్నా ముందు సెట్ థియరీ. సెట్ అంటే తెలుసుకోవాలి. ఆల్రెడీ మీరు లోయర్ క్లాసుల్లో సెట్స్ గురించి నేర్చుకున్నారు. సమితులు, సమితులు నేర్చుకున్నారు కదా, సెట్. సో ఎన్ అంటే న్యాచురల్ నెంబర్ సెట్. సో న్యాచురల్ నెంబర్ సెట్ ఎక్కడి నుంచి, 1 నుంచి స్టార్ట్ అయ్యి ఇన్ఫినిటీ. హోల్ నెంబర్ సెట్ 0, 1, 2 సో ఆన్. 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంటీజర్స్ 0, ఆల్ పాజిటివ్స్, ఆల్ నెగిటివ్స్. నెక్స్ట్ రేషనల్ p/q, వేర్ q నాట్ ఈక్వల్ టు 0. ఇర్రేషనల్ నాట్ p/q. రియల్ నెంబర్స్ q యూనియన్ q డాష్. అంటే ఆల్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ రియల్ నెంబర్స్. కాంప్లెక్స్ నెంబర్స్ all real and non-real, all real and non-real are complex numbers. These are the numbers set. These are the sets: natural number set, whole number set, integer set, rational, irrational, real number set, complex number set. సో ముందే తెలుసుకోవాలి, ఇవి రాసుకోండి ముందు. అసలు గ్రూప్ దాకా వెళ్ళేసరికి మనకు ముందు ఇవన్నీ తెలియాలి, బేసిక్స్ ఇవన్నీ. నెక్స్ట్ ఈ నెంబర్ థియరీలో కొన్ని లాస్ ఉన్నాయి, ఆ లాస్ ఇప్పుడు మీకు తెలుసుకోవాలన్నమాట. ఫస్ట్ లా క్లోజర్ లా. ఇక్కడ మనం ఆపరేషన్స్ యూజ్ చేస్తాం. ఆపరేషన్స్ ఏంటంటే ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై. వీటికి మనం చెక్ చేస్తాం క్లోజర్లా అవి సాటిస్ఫై అవుతుంది. అసలు మనకి ముందు క్లోజర్లా అంటే ఏంటంటే, ఎస్ అనేది ఏదైనా నాన్ ఎంప్టీ సెట్ తీసుకోవాలి. ఎస్ ఈజ్ నాన్ ఎంప్టీ సెట్. నాన్ ఎంప్టీ సెట్ అంటే ఏంటంటే వస్తాయి న్యాచురల్ నెంబర్ సెట్, హోల్ నెంబర్ సెట్, డిపెండ్ అయిన సెట్లు అనేవి. ఆ సెట్లో ఏదో సెట్ తీసుకోవచ్చు. ఎస్ ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సెట్. ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్ అంటే అర్థం ఎస్ అనే సెట్లో ఏవైనా 2 ఎలిమెంట్స్ తీసుకోవాలి. అప్పుడు ఏ ఆపరేషన్ బి బిలాంగ్స్ టు ఎస్ అవ్వాలి. ఇది క్లోజర్ లా యొక్క డెఫినేషన్. సో దీని అర్థం ఏంటంటే, ఈ ఆపరేషన్ బదులు మనం ఈ ఓ బదులు ప్లస్ రాయొచ్చు, మైనస్ రాయొచ్చు, ఇంటూ రాయొచ్చు, డివైడెడ్ బై రాయొచ్చు. ఏది రాసినా మళ్ళీ అదే సెట్లో ఉంటే అప్పుడు క్లోజర్లా సాటిస్ఫై అయినట్టు. ఒక నేచురల్ నెంబర్ సెట్, ఒక సెట్ ఏదో నేచురల్ నెంబర్, హోల్ నెంబర్ సెట్, ఏదో ఒక సెట్ క్లోజర్లో సాటిస్ఫై చేయాలంటే ఎప్పుడు సాటిస్ఫై చేస్తుందంటే ఆ సెట్లో 2 ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఆ 2 ఎలిమెంట్స్కి మనం ఈ ఆపరేషన్ యూజ్ చేయాలి. ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై. వచ్చిన రిజల్ట్ మళ్ళీ అదే సెట్లో ఉండాలి. ఎగ్జాంపుల్ నేచురల్ నెంబర్ సెట్టే తీసుకుందాం. నేచురల్ నెంబర్ సెట్లో 2 ఎలిమెంట్స్ తీసుకోండి. 1, 2 బిలాంగ్స్ టు నేచురల్ నెంబర్ సెట్. మనం ప్లస్ అనే ఆపరేషన్ యూజ్ చేద్దాం. 1 + 2. 1 + 2 ఎంత? 3. 3 నేచురల్ నెంబర్ సెట్లో ఉందా లేదా? కాబట్టి విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ నేచురల్ నెంబర్ సెట్ సాటిస్ఫైస్ క్లోజర్ లా. సో ఏమని చెప్తాము? సో నేచురల్ నెంబర్ సెట్ సాటిస్ఫైస్ క్లోజర్ లా విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్. ప్లస్ దృష్ట్యా ఎడిషన్, విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ it satisfies
క్లోజర్లా. సో క్లోజర్లా అంటే జనరల్ డెఫినేషన్ మీకు తెలుసుకోవాలి. జనరల్గా ఏం చెప్తామంటే ఏ కామా బి బిలాంగ్స్ టు సెట్ అయితే ఏ ఆపరేషన్ బి బిలాంగ్స్ టు సెట్ అవ్వాలి. అదే ఈసారి ఆపరేషన్ మైనస్ తీసుకున్నాం, సపోజ్ ప్లస్ కాకుండా మైనస్ తీసుకున్నాం. మళ్ళీ 1, 2 బిలాంగ్స్ టు ఎన్. అప్పుడు 1 - 2 ఎంత? -1. -1 నేచురల్ నెంబర్ సెట్లో ఉంటుందా? ఉండదు. నాట్ బిలాంగ్స్ టు అంటే దీని అర్థం ఏంటి? ఎన్ డస్ నాట్ సాటిస్ఫై క్లోజర్లా విత్ రెస్పెక్ట్ టు సబ్ట్రాక్షన్. సో ఏమి రాయాలి? ఎన్ డస్ నాట్ సాటిస్ఫై క్లోజర్లా విత్ రెస్పెక్ట్ టు సబ్ట్రాక్షన్. అర్థమవుతుందా? క్లోజర్లా సాటిస్ఫై చేయదు. నెక్స్ట్ ఈ ఆపరేషన్ బదులు ఈసారి ఇంటూ తీసుకుందాం, మల్టిప్లికేషన్ తీసుకుందాం. మళ్ళీ 1, 2 బిలాంగ్స్ టు ఎన్. 1 × 2 1 × 2 2 2 మళ్ళీ ఎన్లో ఉందా లేదా? దేర్ఫోర్ ఏం రాయొచ్చు? ఎన్ సాటిస్ఫైస్ న్యాచురల్ నెంబర్ సెట్ సాటిస్ఫైస్ క్లోజర్లా విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్. నెక్స్ట్ ఇదే మళ్ళీ 1, 2 బిలాంగ్స్ టు ఎన్ డివైడెడ్ బై తీసుకుందాం ఆపరేషన్. 1 / 2 1 / 2 ఏంటంటే 1/2. 1/2 న్యాచురల్ నెంబర్ సెట్లో ఉంటుందా? ఉండదు. న్యాచురల్ నెంబర్ సెట్లో నెంబర్స్ అన్ని 1 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉంటాయి, కానీ 1/2 1/3 ఉండవు కదా. ఇది రేషనల్ నెంబర్, ఇది న్యాచురల్ నెంబర్ కాదు కదా. అందువల్ల సో ఏమైనా ఇప్పుడు ఎన్ డస్ నాట్ సాటిస్ఫైస్ క్లోజర్లా విత్ రెస్పెక్ట్ టు డివిజన్. అలా మనం అన్ని సెట్లకి రాయొచ్చు. మనం కేవలం ఇక్కడ నేను ఎగ్జాంపుల్ న్యాచురల్ నెంబర్ సెట్ తీసుకున్నాను. మీరు హోల్ నెంబర్ సెట్ తీసుకోవచ్చు, ఇంటీజర్స్, రియల్ నెంబర్స్, రేషనల్, ఇర్రేషనల్, కాంప్లెక్స్ నెంబర్, ఇవన్నీ తీసుకుని వీటిని మనం చెక్ చేసుకోవచ్చు క్లోజర్లా. కానీ ఇక్కడ మనకి అక్కర్లేదు. జనరల్గా మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్పాను అంతే. క్లోజర్లా అంటే ఏంటో మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పాను. ప్రధానంగా క్లోజర్లా అంటే ఏంటి? ఏవైనా 2 నెంబర్స్ ఆ సెట్లో తీసుకోవాలి. మీరు ఏ సెట్ అనుకుంటారో సెట్, ఏదో రియల్ నెంబర్ ఆర్ ఇంటీజర్ ఏదో సెట్లో తీసుకుంటే రెండు ఇక్కడ ఆపరేషన్ ఏదైతే యూజ్ చేస్తున్నామో ఏదో ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై చేస్తే వచ్చిన రిజల్ట్ మళ్ళీ అదే సెట్లో ఉంటే అది క్లోజర్లా ఆ ఆపరేషన్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆపరేషన్ క్లోజర్లా సాటిస్ఫైస్ అని చెప్తాం. అర్థమైందా? క్లోజర్లా అంటే మనకి ఈ డెఫినేషనే ఇంపార్టెంట్, ఇంకేం అక్కర్లేదు. ఈ డెఫినేషన్ జనరల్ డెఫినేషన్ మీకు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్ ఎంప్లాయీస్ ఏ సర్కిల్ బి బిలాంగ్స్ టు ఎస్. అంటే ఏ కామా బి ఈ సెట్లో ఎస్లో ఉంటే ఏదైనా ఆపరేషన్ యూజ్ చేస్తే వచ్చే రిజల్ట్ కూడా అదే సెట్లో ఉండాలి. అప్పుడు ఆ సెట్ క్లోజర్లాని సాటిస్ఫై చేసినట్టు. అర్థమవుతుందా? రాసుకోండి. సో సెకండ్ లా అసోసియేటివ్ లా. నేను కేవలం న్యాచురల్ నెంబర్ సెట్ ఎగ్జాంపుల్ చెప్పాను, మీరు ఏ సెట్ అయినా తీసుకోవచ్చు. అసోసియేటివ్ లా నెక్స్ట్ లా. సెకండ్ లా అసోసియేటివ్ లా మనకి జనరల్ ఫామ్ రాద్దాం ముందు. అసలు అసోసియేటివ్ లా అంటే ఏంటంటే ఈసారి ఎస్ అనేది నాన్ ఎంప్టీ సెట్ అయితే ఎస్ ఈజ్ నాన్ ఎంప్టీ సెట్. ఎస్ అంటే ఇక్కడ నా జనరల్గా తీసుకోవచ్చు, ఏదో నేచురల్ నెంబర్ సెట్, హోల్ నెంబర్ సెట్, ఇంటీజర్స్, రేషనల్, ఇర్రేషనల్, రియల్ నెంబర్ ఏదో ఒకటి. ఎస్ అనేది నాన్ ఎంప్టీ సెట్ అవుతూ ఈసారి 3 నెంబర్స్ తీసుకోవాలి. ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు ఎస్ అయితే అంటే సెట్లో 3 ఎలిమెంట్స్ ఏమైనా తీసుకోవాలి. అప్పుడు జనరల్ ఫామ్ ఏంటి? అసోసియేటివ్గాకి ఏ సర్కిల్ బి సర్కిల్ సి ఈక్వల్ టు ఏ సర్కిల్ బి సర్కిల్ సి అవ్వాలి. ఇది అసోసియేటివ్ లా యొక్క జనరల్ ఫామ్. సో అసోసియేటివ్ ఇక్కడ ఆపరేషన్ ఏదో ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై ఏదో తీసుకుని మనం అసోసియేటివ్లో సాటిస్ఫై అవుతుందో లేదో చెప్పచ్చు. ఉదాహరణకి మళ్ళీ అదే నేచురల్ నెంబర్ సెట్ తీసుకుందాం. 1, 2, 3 బిలాంగ్స్ టు నేచురల్ నెంబర్ సెట్ ఎన్ అని తీసుకుందాం. ఇప్పుడు ఇది యూజ్ చేద్దాం. ఆపరేషన్ ప్లస్ తీసుకుందాం. అప్పుడు ఏబిసి. సో ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి? ఏ ఆపరేషన్ బదులు ప్లస్ తీసుకుందాం. 1 + 2 + 3 ఈజ్ ఈక్వల్స్ టు 1 + 2 + 3 ఎంత? 5 6. RHS ఏంటి? 1 + 2 + 3
1 ప్లస్ 2 ఎంత 3, 3 ప్లస్ 3 6, రెండు ఎలా వచ్చినాయి ఈక్వల్. దేర్ఫోర్ n satisfies associative law with respect to addition. సాటిస్ఫై చేసిందా లేదా? a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c. అర్థమవుతుందా? విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ n సాటిస్ఫై చేస్తుంది. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ తీసుకున్నాం, సబ్ట్రాక్షన్ తీసుకున్నాం. మళ్ళీ 1, 2, 3 బిలాంగ్స్ టు n అని తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? సర్కిల్ ఆపరేషన్ బదులు మైనస్ తీసుకున్నాం. అప్పుడు ఏమొస్తుంది? 1 మైనస్ 2 మైనస్ 3 ఈక్వల్ టు 1 మైనస్ 2 మైనస్ 3 ఎంత? మైనస్ 1. సో 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 2 మళ్ళీ బిలాంగ్స్ టు n. ఓకేనా? ఇక్కడ బిలాంగ్స్ టు n అనే రావక్కర్లేదు, ఏదో మొత్తం నెంబర్. నెక్స్ట్ a మైనస్ b మైనస్ c అంటే ఏంటర్థం? 1 మైనస్ 2 మైనస్ 1 మైనస్ 3. అర్థమవుతుందా? 1 మైనస్ 2 మైనస్ 3. సో 1 మైనస్ 2 ఎంత? మైనస్ 1 మైనస్ 3 మైనస్ 4. రెండు ఎలా వచ్చాయి? ఈక్వల్ రాలేదు. ఇది 2 వచ్చింది, ఇది మైనస్ 4 వచ్చింది. దేర్ఫోర్ ఏం చెప్పచ్చు? n డస్ నాట్ సాటిస్ఫై క్లోజర్ లా, అసోసియేటివ్ లా విత్ రెస్పెక్ట్ టు సబ్ట్రాక్షన్. అర్థమవుతుందా? అలా మీరు అన్ని సెట్లకి రాయాలి, అన్ని సెట్లకి మీరు రాయొచ్చు సొంతంగా. సో ఇక్కడ అసోసియేటివ్లా సాటిస్ఫై చేయటం లేదు విత్ రెస్పెక్ట్ టు సబ్ట్రాక్షన్. ఈసారి మల్టిప్లికేషన్ తీసుకుందాం. 1, 2, 3 బిలాంగ్స్ టు n. ఈసారి మల్టిప్లికేషన్ a ఇంటూ b ఇంటూ c అంటే 1 ఇంటూ 2 ఇంటూ 3 ఎంత ఆన్సర్? 1 ఇంటూ 2 ఇంటూ 3 6, 1 6 6. నెక్స్ట్ టైం రాయాలి 1 ఇంటూ 2 ఇంటూ 3, 1 ఇంటూ 2 ఇంటూ 3. ఇక్కడ ఈ బ్రాకెట్సే ఇంపార్టెంట్, అది చూసుకోవాలి మీరు. 1 ఇంటూ 2 ఇంటూ 3 6, అగైన్ 6. బోత్ ఆర్ ఈక్వల్. దేర్ఫోర్ ఏం చెప్పచ్చు? దేర్ఫోర్ n satisfies associative law with respect to multiplication. అర్థమవుతుందా? నెక్స్ట్ లాస్ట్ డివిజన్ చూద్దాం. 1, 2, 3 బిలాంగ్స్ టు n. ఇప్పుడు ఏం చేయాలి? 1 డివైడెడ్ బై 2 డివైడెడ్ బై 3, 1 డివైడెడ్ బై 2 డివైడెడ్ బై 3 ఎంత వస్తుంది ఆన్సర్? 1 డివైడెడ్ బై 2 బై 3. అంటే దీని అర్థం ఏంటి? డివైడెడ్ బదులు ఇంటూ రాయండి. 1 ఇంటూ ఇది రివర్స్ అవుతుంది 3/2. అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 3/2 వచ్చింది. ఈసారి ఏం చేయాలి? 1 డివైడెడ్ బై 2 డివైడెడ్ బై 3, 1 డివైడెడ్ బై 2 డివైడెడ్ బై 3. 1 డివైడెడ్ బై 2 అంటే అర్థం ఏంటి? 1/2 డివైడెడ్ బై 3. ఈ డివైడ్ బై 3 ఇంటూ రాయండి. సో 1/2 ఇంటూ ఇది 3/1 1/3 అవుతుంది. సో ఆన్సర్ ఎంత వస్తుంది? 1/6. రెండు ఈక్వల్ చేయాలి, రాలేదు. సో ఏం చెప్పచ్చు? n డస్ నాట్ satisfy associative law with respect to division. అర్థమవుతుందా? సో ఇక్కడ ఇది ఫస్ట్ వన్, ఇది a b c d. ఈ నాలుగు తెస్తుందా? మనం ఇప్పుడు న్యాచురల్ నెంబర్ సెట్ చెక్ చేస్తాం. అలా మీరు రియల్ నెంబర్స్కి రేషనల్, ఇర్రేషనల్, కాంప్లెక్స్ నెంబర్స్ అన్నిటికీ చెక్ చేసుకోవచ్చు. ఏలా ఏ సాటిస్ఫై అవుతుందో తెలుసుకున్నాం. అర్థమవుతుంది? ఇది అసోసియేటివ్ లాగా మీకు ఈ జనరల్ ఫామ్ రావాలి. అసోసియేటివ్ లా అనగానే ఏ సర్కిల్ బి సర్కిల్ సి ఈక్వల్ టు ఏ సర్కిల్ బి సర్కిల్ సి అని మీరు గుర్తుపెట్టుకోవాలి. విత్ రెస్పెక్ట్ ఆపరేషన్ వాళ్ళే ఇస్తారు అక్కడ పరీక్షలో, ఎగ్జామ్లో వాళ్ళే ఇస్తారు ఆపరేషన్ ఏంటో, మనం జస్ట్ ఇలా చెక్ చేయడం అంతే. రాసుకోండి. సో ఇది డివిజన్. ఇక్కడ గుర్తులు చూసుకుంటే ఇది మల్టిప్లికేషన్. ఇది అసోసియేటివ్ లా. నెక్స్ట్ లా ఐడెంటిటీ లా. నెక్స్ట్ థర్డ్ లా ఐడెంటిటీ లా.
థర్డ్లా ఐడెంటిటీలా. అసలు ఐడెంటిటీలా అంటే ఏంటంటే ఇక్కడ మనం ఆపరేషన్స్ ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ కదా. ఐడెంటిటీలా అంటే ఏంటంటే జనరల్ ఫామ్ ఎస్ అనేది నాన్ ఎంప్టీ సెట్. నాన్ ఎంప్టీ సెట్ మనకు ముందు జనరల్ ఫామ్ రాసుకోవాలి. ఐడెంటిటీలా ఏం చెప్తుందంటే ఏ ఆపరేషన్ ఈక్వల్ టు ఈ ఆపరేషన్ ఏ ఈక్వల్ టు ఏ అవ్వాలి. ఇది ఇది ఐడెంటిటీలా. వేర్ ఈ ఈజ్ ఐడెంటిటీ ఎలిమెంట్. ఇక్కడ ఈ అనేది ఐడెంటిటీ ఎలిమెంట్. ఐడెంటిటీ ఎలిమెంట్ ఏ బిలాంగ్స్ టు ఎస్. ఏ కామా ఈ బిలాంగ్స్ టు ఎస్. ఏ కామా ఈని ఎస్లో ఉండాలి, సెట్లో ఉండాలి, ఐడెంటిటీ ఎలిమెంట్ సెట్లో ఉండాలన్నమాట. సో ఇక్కడ ఆపరేషన్ ప్లస్ యూజ్ చేసాం అనుకోండి ఎగ్జాంపుల్. అప్పుడు ఏ ప్లస్ చూడండి విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ చూద్దాం. విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ ప్లస్ తీసుకుందాం. ఏ ప్లస్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 0 ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ అవుతుంది. అవుతుందా కదా. ఏకి 0 కలిపితే ఏనే, 0కి ఏ కలిపినా ఏనే, అదే రావాలి. ఇక్కడ ఏకి ఎంత కలిపినా అదే మళ్ళీ రావాలి. అదే రావాలంటే ప్లస్లో ఈ వాల్యూ 0 తీసుకోవాలి. అంటే విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ ఈ ఈక్వల్ టు 0. సో విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు 0 అది గుర్తుపెట్టుకోండి. విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్. సబ్ట్రాక్షన్ అక్కర్లేదు. సబ్ట్రాక్షన్ కూడా ఏ మైనస్ 0 ఈక్వల్ టు 0 మైనస్ ఏ అంటే మైనస్ ఏ వచ్చేస్తుంది. సో సబ్ట్రాక్షన్కి మనం ఐడెంటిటీలా చెప్పలేము. సో సబ్ట్రాక్షన్ వదిలేదు. ఇంటూ మల్టిప్లికేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ అయిపోయింది. విత్ రెస్పెక్ట్ టు సబ్ట్రాక్షన్ వస్తే కూడా ఏ మైనస్ 0 ఏ వస్తుంది, 0 మైనస్ ఏ వస్తుంది, ఏ రాదు. కాబట్టి ఐడెంటిటీలాకి సబ్ట్రాక్షన్ తీసుకోము. ఇంటూ తీసుకుందాం. ఓకేనా. ఇంటూ తీసుకుంటే విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్, విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఇంటూ. ఇక్కడ ఇంటూ వాడాలి. ఏ ఇంటూ మళ్ళీ ఏనే రావాలంటే ఏని మళ్ళీ ఏ రావాలంటే విత్ రెస్పెక్ట్ టు ఇంటూ 1. ఏ ఇంటూ 1 ఈక్వల్ టు 1 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ. ఏ ఒకటి ఏ కదా, ఒక ఏ అంటే దీని అర్థం ఏంటి. విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఈ వాల్యూ 1. విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఈ వాల్యూ 1. ఇప్పుడు నేచురల్ నెంబర్స్ అంటే తీసుకుందాం. అంటే మరి డివిజన్కి రాయాలంట. ఐడెంటిటీలాగా వచ్చేసరికి ఓన్లీ ప్లస్ ఇంటూ తీసుకుంటాం. విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ ఐడెంటిటీ ఎలిమెంట్ 0. విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఐడెంటిటీ ఎలిమెంట్ 1. అంటే దేని నెంబర్ని ఐడెంటిటీ ఎలిమెంట్తో మల్టిప్లై చేసి మళ్ళీ అదే నెంబర్ రావాలి. అర్థమవుతుందా. ఇప్పుడు నేచురల్ నెంబర్ సెట్ ఐడెంటిటీలాని సాటిస్ఫై చేస్తుందా అంటే చూద్దాం. విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ చూద్దాం. విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ ఏ బిలాంగ్స్ టు నేచురల్ అంటే నేచురల్ సెట్లో ఒక ఎలిమెంట్ తీసుకోండి. 1 బిలాంగ్స్ టు n. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ 0 ఐడెంటిటీ ఎలిమెంట్. కానీ ఆ 0 నేచురల్ సెట్లో ఉంటుందా. 0 నాట్ బిలాంగ్స్ టు నేచురల్ నెంబర్ సెట్. 0 అనేది నేచురల్ నెంబర్ సెట్లో ఉండదు. కాబట్టి ఐడెంటిటీలాని సాటిస్ఫై చేయదు. therefore with respect n does not satisfy identity law with respect to ఎడిషన్ తీసుకున్నప్పుడు 0 ఖచ్చితంగా సెట్లో ఉండాలి. ఆ సెట్లో 0 ఉంటేనే ఏ ప్లస్ 0 ఈక్వల్ టు 0 ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ మనం రాయగలం. ఆ సెట్లో లేకపోతే మనం తీసుకురాం కదా 0ని. 0 న్యాచురల్ సెట్లో ఉంటుంది. కాబట్టి n does not satisfy identity law with respect to addition. With respect to multiplication, multiplication identity element 1. So 2 belongs to n, 1 belongs to n. 1 కూడా n లో ఉంటుంది ఇక్కడ. సో మనం ఏం రాయొచ్చు ఐడెంటిటీ లా 2 into 1 ఈక్వల్ టు 1 into 2 ఈక్వల్ టు 2. ఏ ఇంటూ ఈ ఈక్వల్ టు ఈ ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ వచ్చిందా లేదా. అంటే ఇక్కడ 1 సెట్లో ఉంది, 2 కూడా సెట్లో ఉంది. కాబట్టి ఏం రాయొచ్చు n satisfies
ఐడెంటిటీ లా విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్. ఎడిషన్లో సాటిస్ఫై అవ్వదు ఐడెంటిటీ లా. ఎందుకు సాటిస్ఫై అవ్వదు? 0 అనేది సెట్లో లేదు కాబట్టి. మల్టిప్లికేషన్లో సాటిస్ఫై అవుతుంది, ఎందుకంటే మల్టిప్లికేషన్లో ఐడెంటిటీ ఎలిమెంట్ 1 కాబట్టి 1 సెట్లో ఉంది కాబట్టి సాటిస్ఫై అవుతుంది. అర్థమవుతుంది తేడా? నెక్స్ట్ హోల్ నెంబర్ సెట్లో 0 ఉంది కాబట్టి ఐడెంటిటీలో సాటిస్ఫై చేస్తుంది. మిగతా సెట్లో అన్నింటిలో 0 ఉంటుంది కాబట్టి అన్ని సెట్లో ఐడెంటిటీలో సాటిస్ఫై చేస్తాయి, కానీ న్యాచురల్ నెంబర్ సెట్ విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ ఐడెంటిటీలాని సాటిస్ఫై చేయదు. రాస్తాం. మీకు ఐడెంటిటీలా అనగానే ఇది గుర్తు రావాలి. ఏ సర్కిల్ ఈ సర్కిల్ ఏ ఈక్వల్ టు ఏ, వేర్ ఈ ఈజ్ 0 విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్, ఈ ఈక్వల్ టు 1 విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్. నెక్స్ట్ ఫోర్త్ వన్. ఇదంతా మీకు గ్రూప్కి ఇదంతా ఉపయోగపడతాయి, గ్రూప్ అంటే ఏంటో తెలుసుకోవడానికి. నెక్స్ట్ లాస్ట్ బట్ వన్ ఇన్వర్స్ లా అంటే ఏంటంటే ఎస్ ఈజ్ నాన్ ఎంప్టీ సెట్. నేను మీకు న్యాచురల్ నెంబర్ సెట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు అన్ని సెట్లు అది యూజ్ చేయొచ్చు, అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎస్ అనేది నాన్ ఎంప్టీ సెట్ తీసుకుని ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్ అంటే అర్థమేంటి? ఏ కామా బి కామా ఈ బిలాంగ్స్ టు ఎస్. 3 ఎస్లో ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు ఇన్వర్స్ లా జనరల్ ఫామ్ ఏంటంటే ఏ సర్కిల్ బి ఈక్వల్ టు బి సర్కిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఈ అవ్వాలి. ఇది ఇన్వర్స్ లా. ఏమవ్వాలి? ఏ సర్కిల్ బి ఈక్వల్ టు బి సర్కిల్ ఏ ఈక్వల్ టు ఈ అవ్వాలి. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే చెప్తాను చూడండి. విత్ రెస్పెక్ట్ టు ప్లస్ చేసామనుకోండి, విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ ఏకి ఇన్వర్స్. ఈ అంటే విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ ఈ వాల్యూ ఎంత? 0 కదా, మనకి ఆన్సర్ 0 రావాలి. ఏని ఏం చేస్తే 0 వస్తుంది? ఏలోంచి ఏ తీసేయాలి అవునా కదా, అప్పుడే కదా 0 వస్తుంది. అంటే ఇక్కడ బి వాల్యూ ఏం తీసుకోవాలి? -a తీసుకోవాలి. విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ b ఈజ్ ఈక్వల్స్ టు -a, b వాల్యూ -a అవుతుంది. అప్పుడు ఏమవుతుంది ఆన్సర్? a - a ఈక్వల్ టు -a ప్లస్ a ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది లేదా? b బదులు -a తీసుకోండి, b బదులు -a తీసుకోవాలి ఇక్కడ. అంటే విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ ఏకి ఇన్వర్స్ ఎలిమెంట్ -a, a - a 0, -a ప్లస్ a 0. అంటే ఇక్కడ ఏం రాయాలి? విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ ఇన్వర్స్ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ -a, ఏకి ఇన్వర్స్ -a. విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ ఇన్వర్స్ ఆఫ్ ఏ ఈక్వల్ టు -a. దీన్ని ఇన్వర్టబుల్ ఎలిమెంట్ అంటాం. -a ఈజ్ ఇన్వర్టబుల్ ఆర్ దీనికి ఇంకో పేరు రెగ్యులర్ అంటారు. ఇన్వర్టబుల్ ఆర్ రెగ్యులర్. అర్థమవుతుందా? రెగ్యులర్ అన్నా ఇన్వర్టబుల్ ఎలిమెంట్ అన్నా ఒకటే. సో ఎడిషన్లో ప్లస్లో ఏకి ఇన్వర్స్ -a ప్లస్లో అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు న్యాచురల్ నెంబర్ సెట్ తీసుకోవాలి. న్యాచురల్ ఈ 3 సెట్లోనే ఉండాలి. ఏ -a 0 ఇక్కడ అవునా కదా, 1 -1 0, ఏ బదులు 1 తీసుకోండి. ఏ -a 0 ఈ రెండు న్యాచురల్ నెంబర్ సెట్లు ఉంటాయా? ఉండవు. న్యాచురల్ నెంబర్ సెట్లో 0 ఉండదు, నెగిటివ్ వాల్యూస్ కూడా ఉండవు. కాబట్టి న్యాచురల్ నెంబర్ సెట్ ఇన్వర్స్ లాని సాటిస్ఫై చేయదు. విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ సిన్స్ -a, 0 నాట్ బిలాంగ్స్ టు n. -a అంటే నెగిటివ్ నెంబర్స్ న్యాచురల్ నెంబర్ సెట్లో ఉండవు, 0 కూడా న్యాచురల్ నెంబర్ సెట్లో ఉండదు. కాబట్టి n does not satisfy clause inverse law with respect to addition. With respect to addition n does not satisfy inverse law. ఇప్పుడు with respect to multiplication చూసుకుందాం. with respect to multiplication చూద్దాం.
మల్టిప్లికేషన్లో ఏని మల్టిప్లికేషన్లో ఈ వాల్యూ ఎంత 1 కదా, మల్టిప్లికేషన్లో ఈ వాల్యూ 1, ఎడిషన్లో ఈ వాల్యూ 0. ఏని ఏం చేస్తే 1 వస్తుంది, ఏ ఇంటూ 1 రావాలంటే 1/a, అంటే ఏకి ఇన్వర్స్ ఎలిమెంట్ 1/a. ఏ క్యాన్సిల్ అయితే 1 వస్తుంది కదా, అంటే ఇక్కడ 1/a తీసుకోవాలి. అర్థమవుతుందా? సో విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఇన్వర్స్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1/a. ఏకి ఇన్వర్స్ 1/a, దీన్ని ఏమన్నా వస్తాం, ఏ ఇన్వర్స్ అని వస్తాం, ఏ పవర్ -1. అర్థమవుతుందా? విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఇన్వర్స్ ఆఫ్ ఏ ఈజ్ -a. విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ ఇన్వర్స్ ఆఫ్ ఏ ఈజ్ -a. విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఇన్వర్స్ ఆఫ్ ఏ ఈజ్ 1/a. అర్థమవుతుంది ఇక్కడ. సో ఇక్కడ ఏ ఇంటూ 1/a ఈక్వల్ టు 1 రావాలి. ఇక్కడ 1 అనేది నేచురల్ సెట్లో ఉంటుంది, కానీ 1/a, 1/2, 1/3, 1/4 ఇవన్నీ p/q ఫామ్ ఇర్రేషనల్ నెంబర్స్ కాబట్టి, రేషనల్ నెంబర్స్ కాబట్టి నేచురల్ సెట్లో ఉండవు. సిన్స్ సేమ్ 1/a నాట్ బిలాంగ్స్ టు n. సో n does not satisfy inverse law with respect to multiplication. ఎడిషన్లో కూడా ఇన్వర్స్ లా సాటిస్ఫై చేయలేదు, మల్టిప్లికేషన్ కూడా సాటిస్ఫై చేయలేదు. హోల్ నెంబర్ సెట్లో కూడా 1/a ఉండదు, p/q ఫామ్లో ఉండవు కదా హోల్ నెంబర్ సెట్లో. కాబట్టి హోల్ నెంబర్ సెట్ కూడా ఇన్వర్స్ లాని సాటిస్ఫై చేయదు. ఎడిషన్లో -a ఉంది కదా, హోల్ నెంబర్ సెట్లో మైనస్ ఉండవు. కాబట్టి విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్, విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్, హోల్ నెంబర్ సెట్ డస్ నాట్ సాటిస్ఫై ఇన్వర్స్ లా. అర్థమవుతుంది మీకు? ఇవన్నీ మీరు అప్లై చేసుకోవాలి ఉన్న సెట్స్కి, సాటిస్ఫై అవుతుందో లేదో రాసుకోండి. ఇప్పుడు లాస్ట్ లా ఇక కమ్యుటేటివ్ ప్రాపర్టీ లాస్ట్. ఇవన్నీ మీకు గ్రూప్లో యూజ్ అవుతాయి. లాస్ట్ కమ్యుటేటివ్ ప్రాపర్టీ 51 కమ్యుటేటివ్ ప్రాపర్టీ. కమ్యుటేటివ్ ప్రాపర్టీ ఏం చెప్తుందంటే ఎస్ అనేది నాన్ ఎంప్టీ సెట్. ఎస్ ఈజ్ నాన్ ఎంప్టీ సెట్. ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్ అయితే జనరల్ కండిషన్ ఏంటంటే ఏ సర్కిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు బి సర్కిల్ ఏ అవ్వాలి. ఇది జనరల్ కండిషన్. ఏ సర్కిల్ బి ఈక్వల్ టు బి సర్కిల్ ఏ అవ్వాలి. అంటే సర్కిల్ ప్లస్ తీసుకున్నాం అనుకోండి, ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ అవ్వాలి. మైనస్ తీసుకుంటే ఏ మైనస్ బి ఈక్వల్ టు బి మైనస్ ఏ. అలా అయితే కంప్లీటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేసినట్టు. సపోజ్కి ఎగ్జాంపుల్ తీసుకుందాం, మళ్ళీ ప్లస్ తీసుకుందాం ముందు సర్కిల్ బదులు. న్యాచురల్ నెంబర్ సెట్ 1 ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. ఇది 1, 2 బిలాంగ్స్ టు n. 1 + 2 = 3. 1 + 2 = 2 + 1 అవుతుందా? 1 + 2 ఎంత? 3. 2 + 1 3. 3 = 3. Therefore ఏం రాయొచ్చు? n satisfies commutative property, commutative law with respect to addition. సాటిస్ఫై చేసింది లేదా? చేసింది. ఈసారి ప్లస్ బదులు మైనస్ తీసుకోండి, సర్కిల్ బదులు ఆపరేషన్ మైనస్ తీసుకోండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 1, 2 బిలాంగ్స్ టు n. 1 - 2 ఎంత? -1. రివర్స్ చేయండి. 2 - 1 ఎంత? 1. రెండు ఈక్వల్ వచ్చాయా? రాలేదు. Therefore ఏం రాయొచ్చు? n does not satisfy commutative law with respect to subtraction. నెక్స్ట్ ఏంటి? మల్టిప్లికేషన్ చూద్దాం. 1, 2 బిలాంగ్స్ టు n. మల్టిప్లికేషన్లో 1 × 2, 2 × 1 రెండు ఈక్వల్ అవుతాయి కదా. a × b, b × a రెండు ఈక్వలే. 1 × 2 2, 2 × 1 2. Therefore ఏం రాయొచ్చు? n satisfy commutative law, CL, commutative law with respect to multiplication. తర్వాత డివిజన్
1, 2 belongs to n. 1 divided by 2 ఎంత 1 divided by 2 1/2. నెక్స్ట్ ఏం తీసుకోవాలి 2 divided by 1 అంటే 2. 1/2 2 రెండు ఈక్వల్ కాదు కదా, therefore ఏం రాయాలి n does not satisfy commutative law with respect to division. అది కమ్యూటేటివ్ ప్రాపర్టీ. అర్థమైంది మీకు? అలా మీరు అన్ని సెట్లకి అప్లై చేసుకోవాలి. ఇది ఏ సాటిస్ఫై అయితే అవ్వలేదు. మీరు జనరల్ ఫార్మ్స్ చాలా ఇంపార్టెంట్. ఏ సర్కిల్ బి ఈక్వల్ టు బి సర్కిల్ ఏ అవుతుంది కమ్యూటేటివ్ లా. ఏ ఫస్ట్ అసోసియేట్ క్లాజర్లో ఏంటి ఏ కామా బి సెట్లో ఉంటే ఏ సర్కిల్ బి కూడా సెట్లో ఉండాలి. అసోసియేటివ్ ఏంటి ఏ సర్కిల్ బి సర్కిల్ సి ఈక్వల్ టు ఏ సర్కిల్ బి సర్కిల్ సి అవ్వాలి. నెక్స్ట్ ఐడెంటిటీ ఏం చెప్తుంది ఏ సర్కిల్ ఈ ఈక్వల్ టు ఈ సర్కిల్ ఏ ఈక్వల్ టు ఏ. అసోసియేట్ ఇన్వర్స్లో ఏం చెప్తుంది ఏ సర్కిల్ బి ఈక్వల్ టు బి సర్కిల్ ఏ ఈక్వల్ టు ఈ అవ్వాలి, ఐడెంటిటీ ఎలిమెంట్ రావాలి. కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఏం చెప్తుంది ఏ సర్కిల్ బి ఈక్వల్ టు బి సర్కిల్ ఏ అవ్వాలి. ఇవి ప్రాపర్టీస్. ఇప్పుడు మనం మన యొక్క టాపిక్లోకి ఎంటర్ అవుతాం. ఇక్కడ దాకా రాసుకోండి. నెక్స్ట్ డెఫినేషను బైనరీ ఆపరేషన్. నెక్స్ట్ డెఫినేషను బైనరీ ఆపరేషన్. బైనరీ ఆపరేషన్. బైనరీ ఆపరేషన్. ఆపరేషన్ అంటే ఏంటి ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై ఇంటర్సెక్షన్ యూనియన్ ఇవన్నీ ఆపరేషన్స్. బైనరీ ఆపరేషన్ అంటే ఏంటంటే ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఒక సెట్లో 2 ఎలిమెంట్స్ తీసుకున్నాం అనుకోండి. ఎన్ అనే సెట్లో ఇదో సెట్లో 2 ఎలిమెంట్స్ తీసుకున్నాం అనుకోండి. ఆ రెండు యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే ఏమొస్తుంది 3 మళ్ళీ సెట్లో ఉంది కదా. ఆ రెండు మైనస్ చేద్దాం -1 సెట్లో లేదు. అలాగే 1 into 2 చేద్దాం 2 సెట్లో ఉంది బిలాంగ్స్ టు n. 1 divided by 2 1/2 చేద్దాం మళ్ళీ సెట్లో లేదు. అంటే ఇక్కడ న్యాచురల్ నెంబర్ సెట్కి ప్లస్ ఇంటూ క్లాజర్ లాని సాటిస్ఫై చేసే లేదా క్లాజర్లోనే కదా ఇది. సో ఇక్కడ దీని ఏంటో అంటే ప్లస్ కామా ఇంటూని బైనరీ ఆపరేషన్స్ అంటాం. బైనరీ ఆపరేషన్ అంటే క్లాజర్ లాని సాటిస్ఫై చేసే ఆపరేషనే బైనరీ ఆపరేషన్. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఎన్ అంటే మనం న్యాచురల్ నెంబర్ సెట్ తీసుకున్నప్పుడు ప్లస్ ఇంటూ అనేవి క్లాజర్ లాని సాటిస్ఫై చేస్తున్నాయి కాబట్టి ప్లస్ ఇంటూ అనేవి ఇక్కడ బైనరీ ఆపరేషన్స్. అంటే మీకు పర్ఫెక్ట్ డెఫినేషన్ అక్కర్లేదు. మామూలుగా మీకు జనరల్గా ఏం చెప్తామంటే an operation which satisfies క్లాజర్ లాని సాటిస్ఫై చేసే ఆపరేషన్ బైనరీ ఆపరేషన్ అంటాం. అర్థమవుతుందా? ఇది పర్ఫెక్ట్ డెఫినేషన్ దీనికి అక్కర్లేదు. పర్ఫెక్ట్ డెఫినేషన్ అయితే ఎఫ్ ఫ్రమ్ ఆర్ క్రాస్ ఆర్ టు ఆర్ అవ్వాలి. ఎఫ్ అనే ఫంక్షన్ ఆర్ క్రాస్ ఆర్ టు ఆర్ అనేది ఫంక్షన్ అవ్వాలి. ఫంక్షన్ అయితే ఎఫ్ని బైనరీ ఆపరేషన్ అంటాం. సో ఏం అర్థమైందా? ఇలా అయితే మీకు అర్థమవుతుంది. సో ఇలా జస్ట్ ఇలా గుర్తుపెట్టుకుంటే చాలు. ఒక ఆపరేషను క్లాజర్లను సాటిస్ఫై చేయాలంటే వాటిలో ఏ రెండు కలిపినా మళ్ళీ దాంట్లోనే ఉండాలి, గుణించినా దాంట్లోనే ఉండాలి సెట్లోనే. అప్పుడు ఆపరేషన్ ఏమంటాం బైనరీ ఆపరేషన్ అంటాం. ఇది కూడా మీకు చూడండి ఎఫ్ ఫ్రమ్ ఆర్ క్రాస్ ఆర్ టు ఆర్ క్రాస్ ఆర్ అంటే అర్థం ఏంటి? రెండు యాడ్ చేస్తే ఈ దీంట్లో ఉంటుంది, ఈ సెట్లో ఉంటుంది. రెండు ఎలిమెంట్స్ని యాడ్ చేసినా మల్టిప్లై చేసినా సబ్ట్రాక్ట్ చేసినా డివిజన్ చేసినా దీంట్లో తీసుకోవాలి. ఇవన్నీ దేనికి మ్యాప్ అవ్వాలి? ఆర్కి మ్యాప్ అవ్వాలి. అలా మ్యాప్ అయితే ఎఫ్ని బైనరీ ఆపరేషన్ అంటాం. అర్థమవుతుందా? సో మీరు ఇలా గుర్తుపెట్టుకోండి సార్, ఇది బైనరీ ఆపరేషన్. సో బైనరీ ఆపరేషన్ అంటే ఏంటి? ప్లస్ కానీ ఇంటూ కానీ ఆ ఆపరేషన్ క్లాజర్లాని సాటిస్ఫై చేయాలి. అప్పుడు ఆ ఆపరేషన్ని బైనరీ ఆపరేషన్ అంటాం. రాసుకోండి. నెక్స్ట్ ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్. ఈ డెఫినేషన్స్ చాలా ఇంపార్టెంట్ ఒకటి. ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే ఏ నాన్ ఎంటీ సెట్
ఏ నాన్ ఎంప్టీ సెట్ G equipped with binary operation ఇది ఈజ్ కాల్డ్ ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్. ఏం అర్థమవుతుంది కదా, చూడండి ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ ఏ నాన్ ఎంప్టీ సెట్ G, ఏదైనా ఒక నాన్ ఎంప్టీ సెట్ తీసుకోవాలి. G అంటే నేచురల్ నెంబర్ సెట్ తీసుకోవచ్చు. మనం ఇప్పటిదాకా S తీసుకున్నాం కదా, అది G డెఫినేషన్ ప్రకారం G అని ఇచ్చిన వాళ్ళు. నేచురల్ నెంబర్ సెట్, ఇంటీజర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఏదో సెట్ తీసుకోండి. ఏ నేచురల్ నెంబర్ సెట్ ఎక్విప్డ్ విత్ బైనరీ ఆపరేషన్. నేచురల్ నెంబర్ సెట్ ఒక బైనరీ ఆపరేషన్తో ఉండాలి. n, ప్లస్. బైనరీ ఆపరేషన్ అంటే ఏంటి, క్లాజర్లా సాటిస్ఫై అవ్వాలి. n, ప్లస్ తీసుకోండి. ఇది ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అవుతుందా అవుదా అంటే విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ n క్లాజర్లా సాటిస్ఫై చేస్తుందా చూద్దాం. ఏమైనా 2 ఎలిమెంట్స్ తీసుకోండి, 1, 2 బిలాంగ్స్ టు n. విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్ కాబట్టి 1 + 2 ఎంత 3, మళ్ళీ n ఉంది. therefore n, ప్లస్ ఈజ్ ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్. మరి n, మైనస్ ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అవుతుందా విత్ రెస్పెక్ట్ టు మైనస్ ఎడిషన్ సబ్ట్రాక్షన్. 1, 2 బిలాంగ్స్ టు n, 1 - 2 ఎంత -1 నాట్ బిలాంగ్స్ టు n. కాబట్టి మైనస్ అనేది ఇక్కడ బైనరీ ఆపరేషన్ కాదు, కాబట్టి ఈజ్ నాట్ ఏ ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్. n, ప్లస్ ఈజ్ ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్. n, మైనస్ ఈజ్ నాట్ అన్ ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్. therefore example n, ప్లస్ ఈజ్ ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్. n, minus is not an algebraic structure, సో ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అవ్వాలంటే ప్లస్ ఇక్కడ ఆపరేషన్ బైనరీ ఆపరేషన్ అవ్వాలి. అంటే ఏలా సాటిస్ఫై చేయాలి, క్లాజర్ లాని సాటిస్ఫై చేయాలి. మరి q, మైనస్ ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అవుతుందా అవుదా అంటే చూడండి, మైనస్ తోటి విత్ రెస్పెక్ట్ q కదా, qలో 2 ఎలిమెంట్స్ తీసుకుని మీకు వచ్చింది. q అంటే ఏంటి, p/q ఫామ్. 2, 3, 4, -1, -2 అన్నీ ఉంటాయి కదా దాంట్లో. 1/2 2 ఈ రెండు కూడా క్యూలో ఉంటాయి, బిలాంగ్స్ టు క్యూ. క్లాజర్లో ఏం జరుగుతుంది, విత్ రెస్పెక్ట్ టు మైనస్ కదా, ఈ రెండు మైనస్ చేయండి. 1/2 - 2 ఎంత, 1/2 - 2 1 - 4 అంటే -3/2 మళ్ళీ క్యూలో ఉంటుంది. క్యూ అంటే ఏంటి, రేషనల్ నెంబర్స్. -3/2 కూడా క్యూలో ఉంటుంది. కాబట్టి q, మైనస్ ఈజ్ ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్. అర్థమవుతుందా? n, మైనస్ ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అవ్వదు, ఎందుకంటే క్లాజర్లో సాటిస్ఫై చేయదు. q, మైనస్ విత్ రెస్పెక్ట్ టు సబ్ట్రాక్షన్. ఏమైనా 2 నెంబర్లు సెట్లో తీసుకుని ఆ 2 సబ్ట్రాక్ట్ చేస్తే మళ్ళీ అదే సెట్లో రావాలి. -3/2 క్యూలో ఉంటుంది కదా, కాబట్టి దీని అర్థం ఏంటి, q, మైనస్ ఈజ్ ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్. సో ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అవ్వాలంటే ఎలా సాటిస్ఫై చేయాలి, క్లాజర్లా సాటిస్ఫై చేయాలి. అంటే ఇక్కడ బైనరీ ఆపరేషన్ అన్నాం, ఇక్కడ ఆపరేషన్ ఉన్నది బైనరీ ఆపరేషన్ అవ్వాలి. అంటే ఎలా సాటిస్ఫై చేయాలి, క్లాజర్లా సాటిస్ఫై చేయాలి. రాసుకోండి. నెక్స్ట్ డెఫినేషన్ సెమీ గ్రూప్ అంటే డెఫినేషన్ ఏంటంటే an algebraic structure it's S, సర్కిల్. ఇక్కడ సర్కిల్ అంటే ఆపరేషన్, బైనరీ ఆపరేషన్. an algebraic structure satisfies associative law is called if an algebraic structure S, circle satisfies associative law, then S, operation is called, circle is called semi group. అవ్వాలంటే an algebraic structure అనగానే క్లాజర్లా గుర్తుపెట్టుకోండి. సాటిస్ఫైస్ అసోసియేటివ్ లా అంటే సెమీ గ్రూప్ ఎప్పుడవుతుందంటే 2 లాస్ సాటిస్ఫై చేయాలి, క్లాజర్లా, అసోసియేటివ్ లా. ఈ 2 లాస్ సాటిస్ఫై చేస్తే దాన్ని ఏమంటాం, సెమీ గ్రూప్ అంటాము. చూడండి, ఇఫ్ an algebraic structure S, circle satisfies
associative la, then S comma O is called semi group, where S is ఇక్కడ S అనేది ఏంటి, S is non-empty set, O is binary operation అంటే ఇక్కడ ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అనగానే క్లోజర్లా ఇంకా ఏలా సాటిస్ఫై అవ్వాలి, అసోసియేటివ్గా సాటిస్ఫై అవ్వాలి. ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చులేండి సెమీ గ్రూప్కి. ఎగ్జాంపుల్ ఎన్ కామా ప్లస్ ఇది ఆల్రెడీ మనం ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ చెప్పుకున్నాం కదా ఇందాక ఎగ్జాంపుల్. క్లోజర్లో సాటిస్ఫై చేస్తుంది. ఏమైనా 2 నెంబర్స్ ఎన్లో తీసుకోండి, ఆ 2 యాడ్ చేయండి, అంటే అదే దాంట్లో ఉంది. సో క్లోజర్లో సాటిస్ఫై. అసోసియేటివ్లో సాటిస్ఫై చేస్తుందా? అసోసియేటివ్లో అంటే ఏంటి, 3 నెంబర్స్ తీసుకోవాలి. మీకు ఇప్పుడే చెప్పాను 1, 2, 3 బిలాంగ్స్ టు n. అంటే 1 + 2 + 3 ఈక్వల్ ఎంత, 1 + 5 = 6, 1 + 2 + 3 = 3 + 3 = 6, రెండు ఈక్వల్. కాబట్టి అసోసియేటివ్ అని సాటిస్ఫై చేస్తుంది. క్లోజర్లో అని అసోసియేటివ్ అని సాటిస్ఫై చేస్తే ఆ గ్రూప్ని ఏమంటాం, సెమీ గ్రూప్. దేర్ఫోర్ n, ప్లస్ ఈజ్ సెమీ గ్రూప్ రాసుకోండి. అది సెమీ గ్రూప్ అంటే. నెక్స్ట్ మోనాయిడ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ మోనాయిడ్ అంటే డెఫినేషన్ చెప్తాను చూడండి. an algebraic structure అక్కర్లేదు. మోనాయిడ్ ఏ సెమీ గ్రూప్ S comma circle is said to be monoid if it satisfies identity law అదమ్మా. ఏ సెమీ గ్రూప్ అనగానే 2 లాస్ ఏంటి, క్లోజర్, అసోసియేట్ ప్లస్ ఎడిషన్గా ఐడెంటిటీలా కూడా సాటిస్ఫై చేస్తే దాన్ని మోనాయిడ్ అంటాము. అర్థమైతే మోనాయిడ్ డెఫినేషన్ ఏంటి, ఏ సెమీ గ్రూప్ S, O ఈ సెట్ టు బి మోనాయిడ్ ఇఫ్ ఇట్ సాటిస్ఫై ఐడెంటిటీలా. సెమీ గ్రూప్ ఐడెంటిటీలా సాటిస్ఫై చేయాలి. సెమీ గ్రూప్ అనగానే 2 లాస్, క్లోజర్, అసోసియేటివ్ ప్లస్ ఎక్స్ట్రా ఐడెంటిటీ ఎలిమెంట్ కూడా ఐడెంటిటీలా కూడా సాటిస్ఫై చేయాలి. దాన్ని ఏమంటాం, మోనాయిడ్ అంటాం. n, ప్లస్ ఉంది, n, ప్లస్ సెమీ గ్రూపే ఇప్పుడే తెలుసుకున్నాం. మరి ఇది మోనాయిడ్ అవుతుందా, ఐడెంటిటీలా సాటిస్ఫై చేస్తుందా? ఐడెంటిటీలా అంటే ఏంటి, ఏ సర్కిల్ ఈ సర్కిల్ ఏ అవ్వాలి. విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్లో ఈ వాల్యూ ఎంత చెప్పాను, 0 అనేది nలో ఉండదు. కాబట్టి n, ప్లస్ అనేది మోనాయిడ్ అవ్వదు. సో మోనాయిడ్కి ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు, మోనాయిడ్కి ఎగ్జాంపుల్ W, ప్లస్ తీసుకుందాం. W, ప్లస్ ఫస్ట్ ఇది సెమీ గ్రూప్ అవుతుందా, సెమీ గ్రూప్ అవ్వాలంటే క్లోజర్, అసోసియేటివ్. ఇది క్లోజర్ అవుతుందా, డబ్ల్యూలో 2 ఎలిమెంట్స్ మీరు నచ్చినవి తీసుకోండి. మళ్ళీ 1, 2 బిలాంగ్స్ టు W, 2 యాడ్ చేద్దాం, 3 బిలాంగ్స్ టు W. కాబట్టి క్లోజర్లో సాటిస్ఫై. రెండోది ఏంటి, అసోసియేటివ్ అంటే 3 నెంబర్స్ తీసుకోండి. 1, 2, 3 బిలాంగ్స్ టు W, 1 + 2 + 3 = 6, 1 + 2 + 3 = 6. సో అసోసియేటివ్లో సాటిస్ఫై. నెక్స్ట్ ఏంటి, ఐడెంటిటీలా ఏం చెప్తుంది, 0 బిలాంగ్స్ టు W, 0 Wలో ఉందా లేదా. ఏదో ఇంకో ఎలిమెంట్ తీసుకోండి, 2 బిలాంగ్స్ టు W, 2 + 0 = 0 + 2 = 2. ఇది ఐడెంటిటీలా. A + E = E + A = A. Therefore W, ప్లస్ is monoid. అర్థమైందా, అది మోనాయిడ్ రాసుకోండి. ఇప్పుడు మన టాపిక్ వచ్చాం. మన టాపిక్ ఏంటి, గ్రూప్. ఇప్పుడు డెఫినేషన్ ఆఫ్ ఏ గ్రూప్ డెఫినేషన్. సో ఆ గ్రూప్ అంటే ఏంటి తెలుసుకోవాలంటే మీరు ఈ 45 నిమిషాల వీడియో చూడాలి. అప్పుడు గ్రూప్ అంటే ఇప్పుడు వచ్చిందన్నమాట. సో గ్రూప్ అంటే ఏంటి అంటే ఏ మోనాయిడ్ S, circle is said to be a group
if it satisfies inverse law చూసారా, ఇది గ్రూప్ అంటే. సో గ్రూప్ అంటే ఏంటి? మోనాయిడ్ అనగానే క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, 3 లాస్ ప్లస్ 4th లా ఇన్వర్స్ లా. అంటే ఈ 4 లాస్ సాటిస్ఫై చేస్తే దాన్ని ఏమంటాం? గ్రూప్ అంటాం. అంటే దీనికి ఒక రకంగా ఏం చెప్పచ్చు? an algebraic structure which satisfies associative, identity, inverse laws అని కూడా చెప్పచ్చు. ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అనగానే క్లోజర్ లా, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్. లేదా ఇలా కూడా చెప్పచ్చు, ఏ మోనాయిడ్ ఈ సెట్ టు బి ఏ గ్రూప్ ఇఫ్ ఇట్ సాటిస్ఫై ఇన్వర్స్ లా, అప్పుడు గ్రూప్ అంటాం. ఎగ్జాంపుల్ ఏదో తీసుకోండి, ఆర్ కామా ఇంటూ అంటే మల్టిప్లికేషన్లో తీసుకుందాం, రియల్ నెంబర్ సెట్ తీసుకుందాం. గ్రూప్ అవుతుందా? ఇదే గ్రూప్ అవ్వాలంటే 4 లాస్, క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్. మోనాయిడ్ అనగానే 3 లాస్, క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ. ఎక్స్ట్రాగా ఇన్వర్స్లో సాటిస్ఫై చేయాలి. సో చూద్దాం. ఫస్ట్ క్లోజర్ ఏంటి? ఆర్ కామా డాట్ గ్రూప్ అవుతుందో లేదో చెప్పడానికి. క్లోజర్ ఏంటి? ఆర్లో ఏమైనా 2 ఎలిమెంట్స్ తీసుకోండి, -1 కామా -3 ఆర్లో ఉన్నాయి. మీకు నచ్చినవి తీసుకోవచ్చు ఆర్లో. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ 2 మల్టిప్లై చేద్దాం. -1 ఇంటూ -3 ఎంత? +3 మళ్ళీ ఆర్లో ఉంది. దేర్ఫోర్ క్లోజర్ లా సాటిస్ఫైడ్. సెకండ్ వన్ అసోసియేటివ్లో ఏం జరుగుతుంది? 3 నెంబర్స్ తీసుకోమంటుంది. 3 నెంబర్స్ ఏంటి? 1, 4, 5. మీకు నచ్చినవి తీసుకోవచ్చు. రియల్ నెంబర్ సెట్లో మైనస్లు ఉంటాయి, ప్లస్లు ఉంటాయి, పీబీక్యూలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు ఏ ఇంటూ బి ఇంటూ సి అంటే ఏం తీసుకోవాలి? విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ 1 ఇంటూ 4 ఇంటూ 5. సో 1 ఇంటూ 20 ఈక్వల్ టు 20. 1 ఇంటూ 4 ఇంటూ 5. 1 ఇంటూ 4 ఇంటూ 5 20. రెండు ఎలా ఉన్నాయి? ఈక్వల్. దేర్ఫోర్ అసోసియేటివ్గా సాటిస్ఫైడ్. నెక్స్ట్ ఏంటి? ఐడెంటిటీ. సో ఐడెంటిటీలో ఏం చెప్తుంది? విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఈ వాల్యూ ఉంది ఇక్కడ. విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఈ వాల్యూ 1 అవునా? ఏ సర్కిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఈ సర్కిల్ ఏ ఈక్వల్ టు ఏ అవ్వాలి. సో 1 బిలాంగ్స్ టు ఆర్. ఆర్లో 1 ఉంది కదా, ఇంకో ఎలిమెంట్ తీసుకోండి. 2 బిలాంగ్స్ టు ఆర్. 2 ఇంటూ 1 ఈక్వల్ టు 1 ఇంటూ 2 ఈక్వల్ టు 2. ఇది ఐడెంటిటీలా సాటిస్ఫైడ్. నెక్స్ట్ లాస్ట్ ఇన్వర్స్ లా. అంటే ఈ వాల్యూ 1 కదా. ఇన్వర్స్లో ఏం చెప్తుంది? ఏ సర్కిల్ బి ఈక్వల్ టు బి సర్కిల్ ఏ ఈక్వల్ టు ఈ. ఇక్కడ 2కి ఇన్వర్స్ 1/2. 2, 1/2 బిలాంగ్స్ టు ఆర్. 2 అనేది ఆర్లో ఉంటుంది, 1/2 ఆర్లో ఉంటుంది. కాబట్టి ఏం రాదు ఇక్కడ 2 ఇంటూ 1/2 ఈక్వల్ టు 1/2 ఇంటూ 2 ఈక్వల్ టు 1. ఇది అంటే చూడండి, ఏ ఇంటూ బి ఈక్వల్ టు బి ఇంటూ ఏ ఈక్వల్ టు ఈ అవ్వాలి. ఈ అంటే ఐడెంటిటీ ఎలిమెంట్ ఈ అవ్వాలి. సో ఏ ఇంటూ బి, ఏకి ఇన్వర్స్ బి. మరి విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఇన్వర్స్ ఆఫ్ 2 1/2 ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఇక్కడ ఇన్వర్స్లో కూడా సాటిస్ఫై చేసింది. ఇక్కడ 1/2 రియల్ నెంబరే, 2 కూడా నీ రియల్ నెంబరే. కాబట్టి 2 మల్టిప్లై చేస్తే 1 వచ్చింది. 1 కూడా 1 బిలాంగ్స్ టు ఆర్. కాబట్టి ఇన్వర్స్లో సాటిస్ఫై. సో క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ అన్ని సాటిస్ఫై చేస్తాయి. కాబట్టి ఆర్ కామా డాట్ ఈజ్ గ్రూప్. అలాగే క్యూ కామా ప్లస్, క్యూ కామా మైనస్, జెడ్ కామా ప్లస్, జెడ్ కామా మైనస్ మీరు చెక్ చేసుకోవాలి. జెడ్ కామా ప్లస్ గ్రూప్ అవుతుందా లేదా, జెడ్ కామా మైనస్ గ్రూప్ అవుతుందా లేదా, జెడ్ కామా ఇంటూ గ్రూప్ అవుతుందా లేదా, అలా మీరు చెక్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? చెక్ చేసి చెప్పగలగాలి. ఏది తీసుకున్నా మనం ఈ 4 కండిషన్లు చూసుకోవాలి. అర్థమవుతుందా? అలా మనం చెక్ చేసుకోవచ్చు. ఇది గ్రూప్ అంటే. రాసుకుందాం. లాస్ట్ది ఎబిలియన్ గ్రూప్. ఎబిలియన్ గ్రూప్
లాస్ట్ది ఎబిలియన్ గ్రూప్. ఎబిలియన్ గ్రూప్ అంటే డెఫినేషన్, ఏ గ్రూప్ S, circle is said to be abelian group if it satisfy ఇంకొక లా మిగిలిపోయింది. if it satisfy ఇంకో లా ఏం మిగిలిపోయింది, కమ్యూటేటివ్ లా మిగిలిపోయింది. అదే ఇక్కడ if it satisfy కమ్యూటేటివ్ ప్రాపర్టీ, కమ్యూటేటివ్ లా. అది ఒక గ్రూపు ఎబిలియన్ గ్రూప్ అవ్వాలంటే కమ్యూటేటివ్ లాని సాటిస్ఫై చేయాలి. గ్రూప్ అనగానే ఫోర్ కండిషన్స్, క్రాజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్. ఎక్స్ట్రాగా కమ్యూటేటివ్ లా కూడా సాటిస్ఫై చేసేదాన్ని ఎబిలియన్ గ్రూప్ అంటాము. ఎగ్జాంపుల్, ఇందాక R, డాటే తీసుకోండి. ఇందాక ఆల్రెడీ ఇది 4 ప్రాపర్టీ సాటిస్ఫై గ్రూప్ అయింది కదా, మరి ఎబిలియన్ అవుతుందా లేదా? విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఏం చెప్తుంది? 5th ప్రాపర్టీ కమ్యూటేటివ్ ఏం చెప్తుంది? సెట్లో ఏదైనా 2 ఎలిమెంట్స్ తీసుకోవాలి. 1, 2 బిలాంగ్స్ టు సెట్ ఆర్. 1 into 2 చేయండి, 2 into 1. A into B equal to B into A. 1 into 2 equal to 2 into 1 equal to 2. Therefore, commutative law satisfied. Therefore, R, dot is abelian group. ఇది గ్రూప్ యొక్క కాన్సెప్ట్. అర్థమైందా? సో మనం ఈ గ్రూప్ ఈ డెఫినేషన్స్ అన్ని ఈ 5 లాస్ తోటి తిరుగుతాయి. క్లాజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్, కమ్యూటేటివ్. వీటికి జనరల్ ఫార్మ్స్ ఆల్రెడీ మీకు చెప్పాను, అది బాగా నేర్చుకోవాలి. ఇది అర్థమైందంటే మీరు చెక్ చేసుకోవచ్చు. Z, డాట్ అని తీసుకోండి. విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్స్ గ్రూప్ అవుతుందా, సెమీ గ్రూప్ అవుతుందా, మోనాయిడ్ అవుతుందా, ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అవుతుందా, ఏది అవుతుందో మీరు చెక్ చేసుకోవచ్చు. ఎబిలియన్ గ్రూప్ అవుతుందా అన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. Q, మైనస్ ఇది కూడా మీ ఏది అవుతుందో చూసుకోవాలి. అర్థమైందా? మీరు అది చెక్ చేయండి. Z, డాట్, Q, మైనస్, R, ప్లస్, నెక్స్ట్ Q, ప్లస్, ఇవన్నీ మీరు చెక్ చేయండి. 4 ఏమవుతాయో చెక్ చేయండి. సో మన దగ్గర ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్, నెక్స్ట్ సెమీ గ్రూప్, మోనాయిడ్, గ్రూప్, ఎబిలియన్ గ్రూప్ 5 ఉన్నాయి. అర్థమైందా? ఇది గ్రూప్ యొక్క కాన్సెప్ట్. తెలిసిందమ్మా? అంటే ఇది రాసుకోండి. అంటే మన దగ్గర ఉన్న లాస్ 5 ఏంటంటే క్లాజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్, కమ్యూటేటివ్. ఓన్లీ క్లాజర్లోనే సాటిస్ఫై చేస్తే ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అంటాం. ఓన్లీ క్లాజర్లో సాటిస్ఫై చేస్తే. క్లాజర్లో అసోసియేటివ్ సాటిస్ఫై చేస్తే ఏమంటాం? సెమీ గ్రూప్ అంటాం. సెమీ గ్రూప్. క్లాజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ సాటిస్ఫై చేస్తే మోనాయిడ్ అంటాం. మోనాయిడ్. అలాగే క్లాజర్, అసోసియేటివ్, ఇన్వర్స్ సాటిస్ఫై చేస్తే గ్రూప్ అంటాం. అలాగే క్లాజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్, కమ్యూటేటివ్ సాటిస్ఫై చేస్తే ఎబిలియన్ గ్రూప్ అంటాం. ఇదమ్మా. అర్థమైందా? ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ ఓన్లీ క్లాజర్లో. సెమీ గ్రూప్ క్లాజర్ ప్లస్ అసోసియేటివ్. మోనాయిడ్ క్లాజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ. గ్రూప్ క్లాజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్. ఎబిలియన్ గ్రూప్ క్లాజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్, కమ్యూటేటివ్. ఓకేనా? అది నెక్స్ట్ ఇక్కడి నుంచి మనకి నెక్స్ట్ దాంట్లో థియరం ఏదో ఒకటి థియరం స్టార్ట్ చేసి చేద్దాం. ఓకేనా? ఇది గ్రూప్ యొక్క కాన్సెప్ట్. థ్యాంక్ యూ.